అలాగే మీ తండ్రి గారి దగ్గరికి వచ్చేసరికి మా తండ్రి గారికి కూడా ఉపాసన, మా తండ్రి గారు చాలా విచిత్రమైనటువంటి అభ్యాసాదులు ఆయనవి. బాల్యంలో 5 సంవత్సరాల వయసులో ఆయన అధ్యయనం పరిశోధనతో ప్రారంభమైంది. అది ఎలా పరిశోధనతో ప్రారంభమైందంటే, అక్కడ ఆయన ఎప్పుడు సంస్కృతం నేర్చుకోలేదు, ఎక్కడ అక్షరాభ్యాసం అనేది ఉత్తినే పేరుకు జరిగింది. ఇంకక్కడి నుంచి అక్షరాలు దిద్దడం అనేటువంటిది లేదు. చదవడమే దేవనాగరి చదవడం మొదలుపెట్టారు. అది కూడా ఏమిటి, చిన్న చిన్న పుస్తకాలు కాదు, పురాణాలు చదవడం మొదలుపెట్టారు. అక్కడ మా నాన్నగారికి ఎంత స్వేచ్ఛ ఉండేదంటే, నేను కనుక ఇలాగ ఊరు వెళ్తాను అంటే ఆపేటువంటి వాళ్ళు లేరనమాట. ఒక పురాణం చదువుతూ వింధ్యపర్వతాల్లో ఈ వింతలు ఉన్నాయి అంటే తండ్రి గారికి చెప్పేవారు, తల్లి గారికి కూడా చెప్పేవారు, అమ్మ నేను వెళ్తున్నాను వింధ్యపర్వతాలకి. వాళ్ళు ఎప్పుడూ ఆపల, పదరా అని చెప్పేసి, వెళ్ళిరారా నాన్న అని చెప్పేవారు. ఆయన వింధ్యపర్వతాలకు వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి నిర్మానుష్యమైన ప్రదేశాల్లో సంచారం చేసి ఈ పురాణాల్లో ఉన్నటువంటి వర్ణనకి అక్కడ ఉండేటువంటి వర్ణనలకి సరిపోతుందా లేదా అనేటువంటి చూసేవారు. ఇలా యావత్ భారతదేశాన్ని ఆయన ఎన్నిసార్లు తిరిగారో ఆయనకి తెలీదు, మాకు తెలియదు. అంత చక్కగా ఆయన సంచారం చేస్తుండేవారు. అంతేకాకుండా పులుల యొక్క జీవన విధానాన్ని వాటి గుహలో ఉండి ఆయన పరిశీలిస్తూ ఉండేవారు అనమాట. పులుల యొక్క జీవన విధానం, పులులు ఎలా ఉంటాయి ఏంటనేటువంటిది. అంటే శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ గుహల్లో పులులు ఉంటే ఇప్పుడు పులులు లేవు, పిలులు లేవు అక్కడ. ఒకప్పుడు చక్కగా పులులు ఎక్కువ ఉండేవి అనమాట. ఆయన చిన్నతనంలో అంటే 1922లో పుట్టారు. క్రిందటి నెలలోనే మేము ఆయన శత జయంతి ఉత్సవాలు కూడా నిర్వహించామన్నమాట. కాబట్టి ఆయన బాల్యంలో శ్రీశైలం అడవులని కాదు, వింధ్యపర్వతం అని కాదు, హిమాలయాలని కాదు, లేదా మనకు ఈ వంగదేశం అని కాదు, ఎక్కడెక్కడ సంచారం చేశారో ఆయన ఒంటరిగా వెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట. వెళ్ళిపోయి అలా చేస్తుండేవాడు అనమాట. ఆయన వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యులే కానీ ఆయన చదవనటువంటి శృతి స్మృతి పురాణ ఇతిహాసాల్లో ఆయన అధ్యయనం చేయనటువంటి విషయం లేదు. అంతేకాకుండా ఆయన యొక్క ధారణాశక్తి అద్భుతమైన ధారణాశక్తి, జ్ఞాపక శక్తి అన్నమాట. అది ఎటువంటిదంటే ఒక్కసారి అలా చదివితే చాలు, ఇంకా జీవితంలో మళ్ళీ మర్చిపోవడం అనేటువంటిది ఉండదన్నమాట. ఫలానా రోజున చదివాను, అందులో ఆ పేజీలో ఆ శ్లోకం ఇలా ఉంది, ఆ మంత్రం ఇలా ఉందని చెప్పేసి వేదము అధ్యయనం చేశారు, పురాణాలు అధ్యయనం చేశారు. పురాణాలు అంటే ఆయనకి ప్రాణం అన్నమాట. చాలామంది వేదం నమ్ముతారు, ఇతిహాసాలు కొంతవరకు నమ్ముతారు, రామాయణ మహాభారతాలు. పురాణాల విషయంలో రాజీ పడేవాళ్ళు తక్కువ. కానీ ఆయన పురాణాల్లో అద్భుతాలు చూపించేవారు అన్నమాట. కనుక అంత మహనీయులు. చాలా అద్భుతమైన మీ వంశవృక్షంలోని విషయాలన్నీ చెప్పారు. అయితే ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే వారు ఏం చేయాలి? అంటే వారికి సంస్కృతం తెలియని వాళ్ళు, మామూలుగా ఉన్నటువంటి ఒక సాధారణ గృహిణి కావచ్చు, ఒక సాధారణ ఒక రైతు కుటుంబం కావచ్చు, అటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికత అంటే తెలియని వాళ్ళు, ఇప్పుడున్నటువంటి మానసిక ఉద్వేగాలు ఎక్కువైపోతున్నాయి, పరిస్థితులు అలానే ఉన్నాయి, కాల పరిస్థితులు అలానే ఉన్నాయి. వీటిల్లో ఉన్నవారు ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అంటే సహజంగా ఏమి చేసుకోవాలి? ఇప్పుడు మనం చిన్నపిల్లాడు ఉన్నాడు, వాడికి పాకడమే తప్ప ఇంకా నడవడం కూడా చేత కాదు. నడవడం కూడా చేత కానటువంటి చిన్నపిల్లాడిని మనకి 100 మీటర్స్ రేస్లోనూ 500 మీటర్స్ రేస్లోనూ పాల్గొనమని మనం చెప్తామా? చెప్పం కదా. అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి స్పర్శ కూడా ఏమీ లేనటువంటి వాళ్ళు సాక్షాత్తు ఆధ్యాత్మికమైనటువంటి ఉపాసన వెంపు వెళ్ళకూడదు, వెళ్ళవలసిన అవసరం లేదు. చక్కగా ముందు మనకు కావాల్సింది ఏంటంటే, మనకంటే ఒక శక్తి మన చుట్టూ ఉన్నది, మనలో ఉన్నది, మనతో ఉన్నది, మన కోసం ఉన్నది అనేటువంటి భావన కావాలి. దానికోసం పూజ చేయడం మొదలుపెట్టాలి. ఆ పూజ కూడా మీరన్నారు సంస్కృతం రాని వాళ్ళు అని. సంస్కృతం రావక్కర్లేదు. మనకంటే గ్రామీణుల్లోనే ఎక్కువ చక్కగా ఉచ్చారణ కూడా బాగుంటుంది, స్తోత్రాలు ఎన్నో చదివేటువంటి వాళ్ళు బోళ్ళంతమందిని మనం చూస్తూ ఉంటాం. అందుకని శ్రవణం అన్నారు. వినడం 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 అనేటువంటిది చేస్తూ ఉండాలి.
అలా కనుక చేస్తే భ్రమర కీటక న్యాయేన ఈశ్వర ధ్యాని ఈశ్వరో భవతి అన్నారు. అంటే అదొక అద్భుతమైంది. దాని గురించి చెప్తే 1 గంట చెప్పాలి నేను ఈ భ్రమర కీటక న్యాయం అనేటువంటిది. అంటే ఒక కీటకం భ్రమరంగా మారినటువంటి విధానంలో ఈశ్వరుని గురించి ధ్యానం చేసేటువంటి వాడు ఒకనాటికి ఈశ్వరుడే అవుతాడు ఆధ్యాత్మ మార్గంలో. కాబట్టి ముందు మనం చేయాల్సింది ఏంటంటే పూజ అలవాటు చేయాలి అలాంటి వాళ్ళ కోసం. అందుకని మనకి కొంత సమయాన్ని మనం కేటాయించే అవసరమైతే మనలాంటి వాళ్ళం అందరం కూడా గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి పూజలు నేర్పుతూ ఉండాలన్నమాట. నేను ఒక శిశు ప్రభాతం అని ఒక కార్యక్రమం తీసుకుంటూ ఉండేవాడిని విశాఖపట్నంలో ఉన్నప్పుడు. విశాఖపట్నంలో 22 సంవత్సరాలు నేను. ఆ 22 సంవత్సరాల్లో ఇంచుమించుగా 16 సంవత్సరాల పాటు పిల్లలందరినీ కూర్చోపెట్టి, మాకు ఎంవిపి కాలనీ అని అక్కడ ఒక కాలనీ ఉంది, మువ్వలవానిపాలెం కాలనీ అంటారు. అక్కడ మొట్టమొదటి ఆక్యుపెంట్ నేనే. నా తర్వాత 12 సెక్టార్లు వచ్చాయి. 12 సెక్టార్లో వేలాది మంది గృహాలు కట్టుకున్నారు, ఇచ్చేశారు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లలందరినీ కూడా తెల్లవారుజామున 4 గంటలకు తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టుకునేవాడిని నేను. ముందు 20-25 మంది, తర్వాత 50 మంది, తర్వాత 100 మంది, తర్వాత 200 మంది, 250 మంది వరకు ఎప్పుడు ఒక బ్యాచ్ అలా పెడుతూ ఉండేదన్నమాట. వాళ్ళకి పాడడం నేర్పేవాడిని, ఆట ఆడడం నేర్పేవాడిని, పూజలు చేసుకోవడం నేర్పేవాడిని, స్తోత్రాలు నేర్పేవాడిని, నడవడిక నేర్పేవాడిని, ఇలా రకరకాలుగా. ఈ రోజున మనకు దేశ విదేశాల్లో ఎంతోమంది ఆ పిల్లల నుంచి పెరిగి పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఎంతోమంది నాకు శిష్యులు ఉన్నారు ఈ రోజున. వాళ్ళు అంటే వాళ్ళ నాన్నగారు అమ్మగారిని కూడా వాళ్ళ తర్వాతే ప్రేమిస్తారు, నేనంటే బాగా ఇష్టపడతారు అన్నమాట. ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. కనుక వాళ్ళ ఇళ్లలో ఎప్పుడు కూడా పూజా సంస్కారం అనేటువంటిది లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలో. అలా నేర్పుతూ ఉండేవాళ్ళు అనమాట. కనుక మనం ఇలా కనుక చేసినట్లయితే ఎంతోమంది మనతో పాటు పెరుగుతూ ఉంటారన్నమాట. ఏక్ దీప్సే జలా దూసరా అన్నారు. అంటే ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం నుంచి 2వ దీపం, ఆ దీపం నుంచి 3వ దీపం, అలాగే వేలాది దీపాలు వెలిగి ఊరంతా ప్రతినిత్యం దీపావళే అదనమాట. కాబట్టి మానసిక దీపాలని వెలిగించాలన్నమాట మనం. అది చేయాల్సిన